నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ఈ మాసంలో, ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి నాగుల పంచమి వస్తోంది. దాని యొక్క విశిష్టత ఏమిటి? ఏ విధంగా జరుపుకోవాలి? దాని ప్రాధాన్యత, పూజా విధానం చెప్పండి. చాలా సంతోషం. శ్రావణ మాసం అంటేనే శుభ మాసం అని అర్థం. ఉమ్, శ్రవణ నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది కనుక దీన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు. ఈ శ్రావణ మాసంలో చాలా శుభమైనటువంటి పండుగలు ఉన్నాయి. శ్రావణ మాసంలోనే అద్భుతమైనటువంటి విశేషంతో ఈ శ్రావణ శుక్లంలోనే మనకు ముఖ్యమైనటువంటి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. శ్రావణ మాసంలోనే ఇప్పుడు మీరు అడిగినటువంటి నాగపంచమి అనేది వస్తుంది. శుక్లపక్షం అంటారు. ఉమ్, ఈ శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వస్తుంది. చాలా చాలా పుణ్యమైనటువంటి విశేషములు. ఇంకొక విశేషం ఏంటంటే శ్రావణ పౌర్ణమి, దానిని జంజాల పౌర్ణమని రకరకాలైనటువంటి పేర్లతోటి కూడా పిలుస్తారు. ఉమ్, సరే, శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగపంచమి ఉమ్, ఇది చాలా శక్తివంతమైనటువంటిది అని అర్థం. ఉమ్, అందరూ దేవతలలో కూడా కాలసర్ప దోషాలు కొందరికి ఉండడం, నాగదోషములని ఉండడం, కుజదోషాలు ఇలాంటివి కొన్ని కొన్ని మనం పదే పదే జ్యోతిష్ శాస్త్రంలో మనం వింటూ ఉంటాం. ఈ దోషములన్నీ పోవడానికి ఈ నాగశుక్ల పంచమి చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్కొక్కసారి తిథిద్వయం అని కూడా వస్తూ ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా అంటే పంచమి షష్ఠి రెండూ కలిసి వచ్చినా, లేదు చవితి పంచమి కలిసి వచ్చినా ఉమ్, దీనిని మనం ఆచరించడానికి వీలుంటుంది అని ధర్మశాస్త్రములు మనకు చెబుతూ ఉన్నాయి. ఉమ్, కనుక సహజంగా ధర్మశాస్త్రాలలో పంచమి తిథిని ఎలా నిర్ణయిస్తారు అంటే, ఉమ్, సూర్యోదయమునకు ఏ తిథి ఉంటే ఆ తిథిని, 6:30కు సూర్యోదయం అనుకోండి ఉదాహరణకి, ఉమ్, 6:30కు ఏ తిథి ఉంటే ఆ తిథి ఆ రోజల్లా జరపాలి. ఉమ్, 7:30 దాకా చవితి ఉండి 7:30 నుంచి పంచమి వచ్చినా అది చవితి కిందనే వస్తుంది, కానీ పంచమి కిందకి రాదు. ఉమ్, అయితే నాగపంచమి అనేటువంటిది తిథిద్వయంలో కూడా జరుపుకోవచ్చును. ఉమ్, అంటే 7 గంటల వరకే చవితి ఉండి 7 తర్వాత పంచమి వచ్చినా కూడా ఉమ్, నాగపంచమి జరుపుకోవచ్చును అనేటువంటి విషయం మనకు కొన్ని ధర్మ శాస్త్రాల్లో మనకు తెలియచేయడం జరిగింది. ఉమ్, అయితే ఈ నాగపంచమి అనేటువంటిది ఈ రోజున ఏం చెయ్యాలి? ఉమ్, ఒక గోడపై పసుపు కుంకుమలతో నాగ ప్రతిమలను లిఖించాలి. ఉమ్, లేదా శివాలయములలో కానీ రాగి చెట్టు కింద కానీ ఉన్నటువంటి నాగుల యొక్క దివ్యమైనటువంటి శక్తిని పొందడానికి అక్కడ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాలి. ఉమ్, లేదా మృత్తికాదులతో నిర్మించినటువంటి, అంటే మట్టితో నిర్మించినటువంటి సర్పాలను కూడా ఆ సర్ప ఆకారంలో చేసి మట్టితో, మనం ఏ విధంగా మట్టితో వినాయకుడిని చేస్తామో ఉమ్, ఆ వినాయకుడిని చేసినట్లుగా సర్పాన్ని కూడా మనం తయారు చేసుకొని దానిని మనం అర్చన చేయవచ్చు. ఓకే. ఈ రోజున ఈ నాగపంచమి రోజున నాగదేవతలను ఆరాధించడం ఉమ్, చాలా ముఖ్యమైనటువంటి విశేషంగా భావింపబడుతుంది. ఓకే. నాగులు వేరు, పాములు వేరు, ఉమ్, కాళములు వేరు. ఉమ్, కాళము అన్నా పామే. ఉమ్, అయితే నాగులు అనేది దేవతలు, కాళములనేవి పాములు. ఉమ్, అవి వరములు ఇచ్చేటువంటి, అవి నడుస్తూ ఉంటే, అంటే పెద్దలు చెబుతూ ఉంటారు, అది గనక నాగదేవత వచ్చింది అంటే సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటావట. ఉమ్, ఈ పాముకి ఏముండవు, పాములు కాటు వేయటమే, దీనికి విషమే. ఉమ్, నాగదేవతలు అన్నమాట వాళ్ళందరూ. అసలు దేవతలు చాలా మంది ఉన్నారు. ఉమ్, పనిలోపని ఒక మాట మీకు చెబుతాను. ఉమ్, 3 కోట్ల మంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఉమ్, దీనిని ఇంకొందరు ఎగతాళి కూడా చేస్తారు. ఉమ్, 3 కోట్లు ఏమిటి, 33 కోట్లు ఏంటి, చెప్పు 10 పేర్లు చెప్పు అని ఊరిక సరదాగా ఎగతాళి చేస్తారు. అవును. అంటే వాళ్ళకి తెలియదు, దేవుడు వేరు, దేవతలు వేరు. ఉమ్, అసలు ముందు ఆ విభాగం తెలియాలి.
మన హైందవ సంప్రదాయంలో కొన్ని అనేకమైనటువంటి మంత్రశాస్త్ర గ్రంథములలో దాగి ఉన్నటువంటి అనేకమైన విషయాలు తెలియాలి. 3 కోట్ల ఎవరు 33 కోట్ల ఎవరు కూడా మాట వచ్చింది కనుక చెప్తాను ఒక్క క్షణం. కోటి అంటే సమూహం, కోటి అంటే 100 లక్షలు, కోటి అంటే అంచు అని కూడా ఉంది. కోటి అంటే సమూహం. 3 కోట్ల మంది దేవతలెవరో అని అడిగాడు అనుకోండి. ముగ్గురు ఎవరు అంటే కోటి అంటే సమూహం అని చెప్పుకున్నాం కదా. కోటి 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు. బ్రహ్మగారి సమూహం, విష్ణువు గారి సమూహం, రుద్రుడు గారి సమూహం, అంతే 3 కోట్లు. తెలిసిపోయింది. తెలుసుకుంటే మహా తేలిక, తెలియకపోతే మహా చిక్కు. 33 కోట్ల మంది దేవతలు ఎవరు? 30 అసలు ఈ 33 సంఖ్య ఏమిటి అని కూడా మనం తెలుసుకోవాలి. ఈ 33 అంటే ఏమిటి అంటే ఏకాదశి రుద్రులు 11 మంది, ద్వాదశాదిత్యులు 12 మంది, అష్టవసువులు 8 మంది, ప్రజాపతి ఇంద్రుడు కలిపి మొత్తం 33. ఈ 33 యొక్క సమూహమే 33 కోట్ల మంది దేవతలు. ఈ అనేక మంది ఈ దేవతల పరంపరలో నాగులు ఉంటారు. రకరకాలైనటువంటి గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య ఇలాంటి మనకు అనేకమని మనకు గోచరమవుతూ ఉంటారు. వాటిలో ఈ నాగులు అనేటువంటి ఒక దేవత. ఈ నాగులు చేసేటువంటి పని ఏమిటి అంటే కాలసర్ప దోషాలు ఉన్నా, అలాగే భార్యాభర్తల యొక్క తగవులు ఉన్నా, ఇంటిలో ఛిద్రములు అంటే ఇంటిలో పదే పదే ఉన్నటువంటి ఈ ఛిద్రములన్నీ తొలగిపోవడానికి ఈ నాగపంచమి చేస్తారు. గోడ మీదైనా సరే పసుపు కుంకాలతో రాయొచ్చు. కొన్ని ఇళ్ళు మీరు చూసి ఉంటారు. పాతకాలపు ఇళ్లలో ఒక గోడ మీద పసుపు కుంకాలతో ఒక బొమ్మలాగా గీస్తారు. దానిని రోజు ఆరాధిస్తారు. గృహప్రవేశ సమయంలో తప్పనిసరిగా రాస్తారు. ఆ తర్వాత కొందరు తుడుస్తారు. అలా ఉంటుంది. అలా చేయవచ్చు. ఇందాక చెప్పినట్లుగా మట్టితో నాగస్వామి వారిని చేసి ఆరాధించడం. ముఖ్యంగా తోబుట్టువులను ఆరాధించడం అనేటువంటి ప్రాంతం. ఈ విషయంలో ముఖ్యంగా గరుత్మంతుని కథ కూడా మనం ఆరాధించి స్మరించేటువంటి విధంగా ఉంటుంది. గరుత్మంతుడు ఈ నాగులకు శత్రువు. గరుత్మంతుడు కొన్ని కారణాల వల్ల తన పినతల్లి కోరినటువంటి వరాన్ని అనుసరించి అమృతాన్ని తీసుకొని వచ్చి ఆ తర్వాత నాగుల్ని రక్షించాడు. మొదట్లో నాగుల్ని రక్షించాలి. అలాంటి ఆ నాగస్వామిని ఆరాధించినట్లయితే ఏ విధమైనటువంటి దోషములు లేకుండా గృహ ఛిద్రములు ఇట్లాంటివన్నీ తొలగిపోయి, కాలసర్ప దోషములు కూడా తొలగిపోయి, వివాహము కాని వాళ్ళకు కూడా వివాహం అవటం, వివాహం అయిన వాళ్ళకి సత్సంతానం కలిగిన వాళ్ళకి పుత్ర పౌత్ర అభివృద్ధి జరుగుతుంది కనుక ఈ నాగపంచమి ఇంతటి విశిష్ట పొందింది. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.